ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు. దేవుడి మిమ్మల్ని మెండైన మేలతో నింపును గాక. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చక్కటి అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మిమ్మల్ని మీరు కట్టుకొనుట. చప్పట్లు కొట్టి దేవుని కనబరుద్దామా? మిమ్మల్ని మీరు కట్టుకొనుట. ఈరోజు వాక్యం హెడ్డింగ్ రైట్. క్రైస్తవ జీవితంలో ప్రతి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును అంగీకరించి నమ్మి బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది యేసు రక్తముతో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత సాతాను యొక్క కోరిక, సాతాను యొక్క ఉజ్జీవము, సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క తలంపులు మునుపు నీ మీద నిన్ను ఏ విధంగా మార్చాయో అంతకు మించి నిన్ను ముంచాలని, భయంకరమైన వ్యక్తిగా చేయాలని సాతాను వాడు రాత్రింబగలు కునుకడు, నిద్రపోడు. బి కేర్ఫుల్ ప్రియ దేవుని బిడ్డలారా. రక్షించబడిన తర్వాత నిన్ను ఆత్మీయంగా దేవునిలో దినదినము కట్టుకుంటూ ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనది. రక్షించబడక తలికి సాతాను నీతో ఉంది, సాతాను నీలో ఉంది. సాతానికి లోబడ్డావు కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు. మాట కరెక్ట్ లేదు, చూపు కరెక్ట్ లేదు, ఆలోచన కరెక్ట్ లేదు, తలంపులు కరెక్ట్ లేదు. నిన్ను నీవుగా నాశనం చేసుకున్నావు. నువ్వు చేసుకోలేదు, సాతాను చేయించింది. నీవు రహస్య పాపాలు ఎన్నో 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 అవి నీకు తెలుసు, దేవునికి తెలుసు. అయితే నీ పాపాలు నీ మీదకి దాడి చేసినప్పుడు, భయం నీకు వచ్చినప్పుడు, భీతి నీకు వచ్చినప్పుడు, నింద నీకు వచ్చినప్పుడు, భయంకరమైన విపత్తులు నీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు, చచ్చిపోవాలనుకున్నటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎన్నో మార్లు ఎదురైనప్పుడు, ఇక నువ్వు తట్టుకోలేక ఒక మంచి జీవితం జీవించాలని అనుకున్నావు. ఆ అనుకునేటువంటి సందర్భంలో దేవుడి కృపను బట్టి దైవ జనుల ద్వారా దేవుడు నీకు అద్భుతమైన సువార్త అందించినప్పుడు ఆత్మీయంగా బలపడ్డావు. ఆ మాటలు హృదయంలో చేర్చుకున్నావు, ఆ సువార్తను అంగీకరించావు. ఆ సువార్తను అంగీకరించి రక్షించబడిన తర్వాత దేవుని సొత్తుగా మార్చబడిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, నీ నడుపుదల ఒక అద్భుతమైన రీతిలో ఉండాలంటే అంచెలంచెలుగా నువ్వు ఎదుగుతూ ముందుకు పోవాలి అంటే నిజముగా నీవు యేసు రక్తంతో కడగబడిన ఆ అద్భుతమైనటువంటి గొప్ప బలమైన కార్యం అనేకులకు సూచన క్రియగా ఉండాలి అంటే, నీ సాక్ష్యం అనేకులు చెప్పుకునే విధంగా ఉండాలంటే నువ్వు దినదినము దేవునిలో కట్టుకుంటూ ముందుకెళ్ళాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు తెలుసా? ఇంతవరకు నీకు యేసుక్రీస్తు గురించి ఏమీ కూడా తెలియదు, కానీ భయపడి రక్షించబడ్డావు, లేదా సత్యవాక్యం విని లోబడి రక్షించబడ్డావు. అయితే ఇక నువ్వు తెలుసుకొని శక్తివంతుడిగా, బలవంతుడిగా మార్చబడి సాతాను కోడలను కుప్పకూల్చే వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే నీ ఆత్మీయ స్థితి, నీ జీవితము ఈ భూమి మీద దినదినము యేసుక్రీస్తులో కట్టుకుంటూ ముందుకు సాగుతూ నువ్వు ప్రయాణం సాగినట్లయితే నీవు దీన స్థితిలో ఉన్నా లేదా చిన్న స్థితిలో ఉన్నా, నీకు ఏమీ తెలియకపోయినా నిజంగా ప్రపంచానికి ఉపయోగకరమైనటువంటి బిడ్డగా, ఒక దైవజనురాలిగా, ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక దీవించబడిన వ్యక్తిగా, ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా, ఒక ఆత్మీయుడిగా, జ్ఞానము కలిగిన వ్యక్తిగా, విశ్వాసం కలిగిన వ్యక్తిగా నీ జీవితాన్ని దేవుడు ఎన్నో విధాలుగా మలిచి నీ పట్ల దేవుడి సంకల్పం పూర్తి అవుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడు తెలుసా? నువ్వు కట్టుకునే దానికి ఇష్టపడి కట్టుకోవడం నేర్చుకున్నప్పుడే. చివరి కొట్టి దేవుని కనపడదామా? రండి, ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో చాలా చక్కగా విని నేర్చుకుందాం. మరి ముఖ్యంగా చెప్తుంటున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. అనేకులు రక్షించబడతారు, కానీ కట్టబడే విషయంలో వినరు, కట్టబడే విషయంలో లోబడరు, కట్టబడే విషయంలో దేవునికి ఇష్టంగా తన్ను తాను అప్పగించుకోరు. అయితే ఈరోజు వాక్యం వింటున్నావుగా, వాక్యం వింటున్నటువంటి నీవు సిద్ధపాటు కలిగిన మనసు కలిగిన వ్యక్తి అయితే రియల్లీ గ్రేట్, నువ్వు గెలుస్తావు ప్రియ దేవుని బిడ్డ. రండి దేవుని వాక్యంలో చూద్దాం. యూదా పత్రిక 20:21 వాక్యాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. గట్టిగా చప్పట్లు కొడతారా? కట్టుకొనొచ్చు. ఎందుకు దేవుడు ఈ మాట రాయించాడు అంటే, విశ్వసిస్తాము, నమ్ముకుంటాము, కట్టుకునే విషయంలో ఫెయిల్యూర్ అవుతాం. అందుకే దేవుడికి బాగా తెలుసు
అందుకే దేవుడికి బాగా తెలుసు. అందుకే దేవుడు ఈరోజు నీతో ఒక ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. మళ్ళీ చెప్తున్నా చూడండి, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఎవరు కట్టుకోవాలా? మిమ్మల్ని మీరే కట్టుకోవాలా. మీ జీవితం, మీ సాక్ష్యం, దేవునితో మీ సంబంధం, నువ్వు లోబడితే, నువ్వు ఇదే చూపిస్తే, నువ్వు అంగీకరిస్తే, నువ్వు దేవునితో నడిచేదానికి ఇష్టపడితే జరుగుతుంది. నీ జీవితంలో కష్టతరంగా ఉంటే జరగదండి. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా డిసైడ్ కావాలి. పుట్టిన బిడ్డ ఏ విధంగా ఎదిగే విషయంలో తల్లి తండ్రి సహాయపడతారో, అదేవిధంగా నీవు దేవునిలో ఎదిగి ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి చాలా ప్రాముఖ్యమైన అంశాలు నీ జీవితాన్ని కట్టేదానికి దేవుడు ఇచ్చాడు. మరి ఏ విధంగా కట్టుకోవాలి, నిన్ను ఎలా కట్టుకోవాలి, దినదినం ఎలా కట్టుకోవాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి ఎలా కట్టుకోవాలి, రండి దేవుడి వాక్యంలో చూద్దాం. యూదా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మన అందరికీ కలిగేటి రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలిగిన వాడిని ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారే మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయిచున్నాను. రైట్, ఈ మాట గమనించాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన మాట. చూడండి, నీకు అప్పగింపబడిన బోధ విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఇది అండర్లైన్ చేసుకోవాలి. యేసు రక్తముతో కడగబడి, యేసు కృపతో రక్షించబడి, ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, యేసుక్రీస్తుకి ఇష్టమైన బిడ్డగా మార్చబడిన తర్వాత నీ కొరకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ముందు బైబిల్ పట్టుకునేవాడివి కాదు. అయితే యేసు రక్తంతో కడగబడిన తర్వాత నీకు ఒక పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. ఈ వాక్యం చెప్తుంది, యేసయ్య మాటలు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాను. ఈ బోధ విషయములో నీవు తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ నువ్వు తప్పిపోతున్నావు అంటే నిన్ను నీవే నాశనం చేసుకోవడం. ఒకవేళ నువ్వు తప్పిపోతున్నావు అంటే నీ పుట్టుకకు నీవే విలువ లేకుండా చేసుకోవడం కఠినమైన మాట, ఖచ్చితమైన మాట. నువ్వు దీవించబడాలని ఆశతో చెబుతున్నా. ఎందుకంటే లోబడవు కదా. లోబడని మనసు చాలా డేంజర్. బైబిల్ చెప్తుంది, లోబడనొల్లని వారికి, దేవుడి మాటకు లోబడనొల్లని వారికి శ్రమ వింటారు, వస్తారు ఖర్చు పెట్టుకుని మందిరానికి, కానీ లోబడరు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ ఆత్మీయ జీవిత విధానంలో దేవుని వాక్యం విన్న తర్వాత ఆ బోధకు కట్టుబాటు కలిగి ఉండి దాన్ని విడిచిపెట్టకుండా ఉండేదానికి ఒక పోరాటమే నువ్వు చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఒకసారి నీతో దేవుడు చెప్పే మాట జ్ఞాపకం ఉంచుకుంటావా? మరి యూదా 3వ వాక్యం. ప్రియులారా, మనకందరికి కలిగే రక్షణను గూర్చి మీకు వ్రాయవలని విశేష ఆసక్తి కలిగిన వాడిని ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము, యేసు రక్తముతో కడగబడిన తర్వాత నువ్వు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా మార్చబడ్డావు. నీ కొరకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ బోధ నీకు కావాలి. ఆ బోధ విషయంలో దేవుని వాక్యం చదివిస్తుంది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఫైట్. ఒకప్పుడు పాపముతో ఇష్టపడే వ్యక్తివి, లోబడే వ్యక్తివి, అంగీకరించే వ్యక్తివి. కానీ ఇప్పుడు ఏదైతే దేవుడు నీకు రాశాడో పరిశుద్ధ గ్రంథములో, ఆ బోధ విషయములో దేవుని వాక్యాన్ని పట్టుకొని, వాక్యానికి లోబడి నీవు ఈ లోక సంబంధమైన కార్యాలను, క్రియలను, తలంపులను, ఆలోచనలను, పద్ధతులను, స్నేహితురాలను, అవి ఏవి నీచములో, ఏవి పాపమో, ఏవి తప్పిదములో, ఏవి దేవునికి విరోధమైనవో, ఏవి మనకు చెడ్డ పేరు తీసుకొస్తాయో, ఎవరి స్నేహం మనం విడిచిపెట్టుకోవాలనో, ఇవన్నీ కూడా యేసుక్రీస్తును అంగీకరించిన వెంటనే నీకు ఇవన్నీ కూడా తెలపబడిన వెంటనే నువ్వు తీసుకోవాల్సిన అద్భుతమైన నిర్ణయము, యేసుక్రీస్తు యొక్క మాటలను పట్టుకొని దేవుని వాక్యంలో రాయబడిన మాట చొప్పున వేటిని నువ్వు వదులుకోవాలో వాటి విషయం నువ్వు వదులుకుంటూ వాక్యాన్ని గట్టిగా పట్టుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. వాక్యం విడిచిపెట్టినట్లయితే గుర్తుపెట్టుకో, నిన్ను నీవే అపరిశుద్ధుడిగా మార్చుకునేటువంటి వ్యక్తివి. బీ కేర్ఫుల్. ఒక అబద్ధం నీలో వచ్చిందనుకో, అబద్ధికురాలు, దేవుని నమ్ముకొని కూడా నాటికి పిచ్చి, సినిమా పిచ్చి, అంతేకాదు మోసగాడు, అంతేకాదు అబద్ధికురాలు, అంతేకాదు ఇంకా వీళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? దేవుని నమ్ముకొని కూడా
దేవునికి అవమానం తీసుకొస్తున్నారు, దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తూ భరించగలుగుతూ భరించు. ఎందుకు నీ జీవితం దేవుని నమ్ముకుని ఇలా అయిపోయిందంటే, కట్టబడే విషయంలో నువ్వు బలమైన తీర్మానం తీసుకుని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చావు, నమ్మావు, రక్షించబడ్డావు, మందిరానికి వచ్చావు, బోధ విన్నావు. కానీ బోధలో నువ్వు సరి చేసుకొని వాక్యానుసారమైన బతుకు నాకు కావాలని నువ్వు తీర్మానం తీసుకోలే. ఆ నీ పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ విషయంలో నువ్వు విడిచిపెడుతున్నావు. సాతాను నిన్ను మళ్ళీ వాడుకుంటుంది. అది దేవుని చిత్తము కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే నువ్వు జాగ్రత్త పరచుకోవాలి. రండి, ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి ఈ మాట? అపోస్తలుల కార్యములు 20:27 వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రక్షించబడిన తర్వాత దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏందో చూద్దామా. 20:27 దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొని లేదు. చప్పట్లు కొట్టి దేవుని కనిపిద్దామా. రక్షించబడిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఆ పుట్టిన వ్యక్తి యేసుక్రీస్తులో, మళ్ళీ చెప్తున్నా వినండి, యేసుక్రీస్తులో పుట్టిన వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితము ఏ విధంగా ఆత్మీయంగా ఎదుగుతూ దేవునితో ఒక మంచి సవాసాన్ని కలిగి ఉన్నతమైన జీవితం జీవించి పరలోకానికి ఎత్తబడాలనో, ఆ వ్యక్తి అంత గొప్ప వ్యక్తిగా, పరలోక సంబంధమైన వ్యక్తిగా, లోక సంబంధమైన కార్యాలు విడిచేటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మార్చబడే విషయంలో దేవుడు చెప్తున్నాడు, మీకు అంతా కూడా విశదీకరించి తెలియజేయడం సిద్ధమైంది. అందుకే దేవుడు అంటున్నాడు ఈ మాట మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. 27 దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేవుని సంకల్పం ఏమై ఉన్నదో, రక్షించబడిన వ్యక్తి యొక్క ఆ బిడ్డ పట్ల దేవుడి ప్రణాళిక ఏమైనదో అదంతా కూడా మీకు నేను చెప్పాలనే ఆశ కలిగి ఉన్నాను, అది నీకు తెలియజేస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడండి. ఏంటి దేవుడి సంకల్పం ఏంటి? రక్షించబడిన వ్యక్తి కొరకు దేవుడు ఒక సంఘాన్ని నిర్మిస్తాడు, ఒక సేవకుని నిర్మిస్తాడు, వారిని చూచుకుందానికి కావలి వారిగా సేవకుడు పనిచేస్తాడు. అంతేకాదు ఆ గొర్రెలను ఆ కాపరి మేపుతూ ఉంటాడండి, వాక్యములో మేపుతూ ఉంటాడు, దేవుని వాక్యముతో మేపుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ గొర్రెలు దైవ జనుని మాటకు లోబడి వాక్యము వింటూ ఉంటాయో ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడి తామును సత్యములో కట్టుకుంటారు. ఆ సత్యము దేవుని వాక్యమే. ఆ వాక్యములో వారు ఎప్పుడైతే స్థాపించబడతారో, ఆ వాక్యానికి ఎప్పుడైతే వారు హృదయములో చోటివ్వడం మొదలు పెడతారో, వారి జీవితములో నిజముగా ఒక వెలుగుకరంగా, ఒక దీవెనకరంగా, ఒక శక్తికరంగా, ఒక బలముకరంగా, ఒక సంతోషకరంగా, ఒక ధైర్యకరంగా వారి జీవితాలు తేజరిల్లుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వారు చెడిపోరు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దేవునిలో నాటబడిన వారే. ఆయన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున, సంకల్పము చొప్పున వారు లోబడినప్పుడు ఇవన్నీ కూడా దేవుని సంకల్పం తెలిసిన తర్వాత లోబడిన వ్యక్తి జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వారు అంచెలంచెలుగా దీవించబడుతూ ఉంటారు. రైట్. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు అద్భుతమైన రీతిలో కట్టబడాలి దేవునిలో అంటే దీనికి దేవుడు ఏం మాట్లాడాడు? ఆయన సంకల్పం అంతా పూర్తి చేస్తాడండి. నీ కొరకు ఏం చేయాలో అది పూర్తి చేస్తాడు. ఏంటి ఆ సంకల్పం? రాంటి దేవుని వాక్యంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 2:42 వాక్యాన్ని. వీరు అపోస్తుల బోధ యందును, సవాసం యందును, రొట్టె విచ్చుట యందును, ప్రార్థన చేయుటను ఎడతెగక ఉండిరి. నువ్వు బలమైన రీతిలో కట్టబడాలి దేవునిలో అంటే, నువ్వు ఎంత అజ్ఞానివైనా, ఏమీ తెలియకపోయినా దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి అంటే నిజముగా ప్రియ దేవుని బిడ్డారా, చేపలు పట్టే వారిని దేవుడు ప్రపంచాన్ని తలకిందులు చేసేవారిగా మార్చాడండి. ఈరోజు మీకు వాక్యం చెప్తున్నా, నేను హోటల్లో టీ గ్లాసులు కడుక్కునేవాడిని. బైబిల్ గ్రంథంలో ఏముందో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు నాకు ఏమీ కూడా తెలియదండి. కానీ దేవుడు ఈరోజు ఒక బోధకుడిగా చేశాడు. కారణం ఏంటి? ఒక సేవకుడిగా చేశాడు. కారణం ఏంటి? ఒకప్పుడు నా నోట సినిమా మాటలు, లోక సంబంధమైనవన్నీ కూడా వచ్చి ఈరోజు అవన్నీ డిలీట్ అయిపోయినాయి. దేవుని శక్తితో నింపబడిన మాటలు బయటకు వస్తున్నాయి. కారణం ఏంటి? నా జీవితంలో నేర్చుకుంది, యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఇంకా ఎదగాలి, కట్టబడాలి, దేవునితో నడచాలి అనేటువంటి ఒక అద్భుతమైన ఉద్దేశంతో దేవుని మందిరములో నాటబడిన వ్యక్తిగా నేను మార్చబడ్డానండి. ఎప్పుడైతే దేవుడి మందిరములో నేను నాటబడ్డానో నా జీవితము దినదినము జీవితంలో తెలియని ఎన్నో సంగతులను తెలుసుకొని ముందుకు సాగడం జరిగింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, రైట్. అయితే దేవుని వాక్యములో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దామా? కట్టబడడం అంటే ఏంటి? మిమ్మల్ని మీరు కట్టుకోవడం అంటే ఏంటి క్రీస్తులో? రండి చూద్దాం. చూడండి,
కాబట్టి 41-42 చదువుకుందాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందితిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, చపళ్ళు కొట్టి దేవుని గనపరుస్తారా? దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క సంఘములో ఏ మీటింగ్ జరిగినా, ఏ బోధ సంఘములో ఏ మీటింగ్ జరిగినా అపోస్తులు దేవుని సేవకుల ద్వారా అభిషేకించబడిన వారు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా పనులకు పోయేటువంటి వారుగా లేరు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, సమస్తాన్ని పక్కన పెట్టి ఆత్మీయంగా మేము కట్టబడి లోకములోకి వెళ్ళిపోకుండా దేవునితో కట్టబడి పరలోక సంబంధమైన వ్యక్తులుగా మార్చబడాలి అని వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తుల బోధ యందును, సంఘ సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎప్పుడైతే నీవు ఈ యొక్క 4 విషయములో ఎడతెగకుండా ఉంటావో, ఆత్మీయంగా దేవునిలో బహుగా కట్టబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రతి ఆదివారము నేను పరిశుద్ధమైన బలలో చేయివేయాలి, చెయ్యి వేయకపోతే నేను నా దేవుని మాట తృణీకరించిన వ్యక్తిని అవుతానని ఆదివారం ఆయన సన్నిధికి వెళ్ళి దేవునికి విరోధంగా నువ్వు మాట్లాడిన, చూచిన, తలంచిన దేవుని పాద సన్నిధిలో పాదాలు పట్టుకొని అవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి భయపడుతూ దేవునితో సమాధానము కలిగి నీ ఆత్మీయతను బలపరుచుకుంటూ ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతూ పరిశుద్ధురాలిగా, పవిత్రుడిగా, దేవునితో నడిచే వ్యక్తిగా, దేవుని దగ్గర ఆ పరిశుద్ధమైన శరీర రక్తం మాంసములో ధన్యత అనేక మందికి దేవునికి ఇచ్చాడంటే దాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ పోగొట్టుకోకుండా అందులో పాల్పంపులు పొందుకున్నట్లయితే నీవు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటావు. ప్రియదేవుని బిడ్డలారా, సహవాసం ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు సంఘ సహవాసాన్ని ఎందుకు అంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఆ సంఘ సహవాసం అంతా కూడా ఎప్పుడైతే ఐక్యతగా ఉంటుందో నీకు అంత బలం అండి, అంత బలం. అంతేకాదు ప్రియదేవుని బిడ్డలారా, సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. లోక సంబంధమైన బిడ్డలతో సహవాసం చేస్తే మనం చెడిపోతాం. ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలతో సహవాసం చేస్తే మనం ఎదుగుతూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, సంఘము క్రీస్తు రక్తముతో కడగబడింది. అక్కడ పరిశుద్ధులు ఉంటారు. ఆ పరిశుద్ధుల గుంపులో నువ్వు ఉన్నావు. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సంఘం ఇంకా చాలా ప్రాముఖ్యమైంది. అపోస్తుల బోధ ఇంకా ప్రాముఖ్యమైంది. రొట్టె విరుచుట ఇంకా ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేయడం ఇంకా ప్రాముఖ్యమైంది. ప్రియదేవుని బిడ్డలారా, వీటితో నువ్వు ఎప్పుడైతే వీటితో నాటబడి, వీటిలో కట్టబడి, వీటిని నువ్వు నీ జీవిత కాలం అంతా ఎప్పుడైతే పాటించడం మొదలు పెడుతూ ఉంటావో, వీటిలో నువ్వు కట్టబడుతూ ఉండడం మొదలు పెడతావో, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి ఎదగడం జరుగుతుంది అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, ప్రార్థన చేయటం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా? దేవుని సంఘములో ఉంటాయి. దేవుని సంఘములో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు తెలుసా అంటే, నిన్ను ఆత్మీయంగా రగిలింపచేసి లోకములో ఏ మాత్రము వెళ్ళకుండా నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా, పరలోక సంబంధమైన వ్యక్తిగా చేసేదానికి దేవుడు సంఘాన్ని కట్టించాడు. దేవుడు సేవకుని పుట్టించి నీ కొరకు ఒక దైవజనునిచ్చాడు. నిన్ను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని మీరు బ్రతికినంత కాలం చూసుకుందానికి ఒక కాపర్నిచ్చాడు. అయితే దేవుడు వాక్యం చెప్తుంది, దేవుని సేవకుడి మాట విని లోబడి ఎప్పుడైతే మీరు ఆ యొక్క మందిరములో నాటబడిన వారై ఉంటారో మీరు వర్ధిల్లుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇంకొక అద్భుతమైన మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరములో నాటబడిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా జీవితము. ఆ మందిరములో నాటబడిన తర్వాత దేవుడు దైవజనుల ద్వారా, దేవుని ప్రవక్తల ద్వారా, దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము నర ఎముక కండ రక్త మాంసంలోనికి చొచ్చుకుపోతూ మనమేంటో, ఏ స్థితిలో ఉన్నామో, మనకి ఏది కావాలో, ఏది ఉండకూడదో, ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజముగా మన జీవితం ఎట్లుంటుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా సరిచేయబడాలి, ఇంకా సరిచేయబడాలి, ఇంకా బలాన్ని పొందుకోవాలి, ఇంకా ధైర్యాన్ని పొందుకోవాలి. దేవుడి దీవెన నా మీదకి దిగి రాబోతుంది. ఒక ఉజ్జీవం, ఒక మంట, ఒక అద్భుతమైన దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అంచెలంచెలుగా దీవించబడుతూ ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, రాండి దేవుని వాక్యములో మనల్ని చూసుకుందాం.
2 తిమోతి 2:15-19 వరకు చదువుకుందాం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? నిజంగా చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడి వాక్యం చదివిస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డారా, యోగ్యుడిగా ఒకప్పుడు యోగ్యత లేదు, నాకు ఈ యోగ్యాన్ని ఇచ్చో ప్రభు అని చెబుతూ, రెండో మాట చూడండి, సిగ్గుపడనక్కరలేని వానిగాను. చూడండి, ఒకప్పుడు మన జీవితము పాపముతో కల్ముషితంలో ఉన్నప్పుడు, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు భయపడుతూ, భీతితో, దిగులుతో, నేను చనిపోయినాను, నేను చెడిపోయి ఉన్నాను, నేను తప్పు చేసి ఉన్నాను, ఇది ఎలా పోతుంది, శరీరం అపవిత్రమైపోయిందని కుమిలిపోయి యేసు రక్తంతో కడగబడిన నీవు ఇక అలాంటి పరిస్థితి కాకుండా ధైర్యంగా నిలబెట్టుకుని నీ శరీరాన్ని, నీ ఆత్మను కాపాడుకునే విధంగా వాక్యం వినడం వల్ల ధైర్యము, దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ధైర్యముగా గంతులేస్తూ ఉంటావు. చెవులు కొట్టి దేవుని కనపరుస్తావా? చెవులు కొట్టి దేవుని కనపరుస్తావు. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యానికి విరోధమైన నీలో ఉన్నట్లయితే భీతి, భయము ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అది వాక్యానుసారంగా జీవించబడడం మొదలుపెట్టినట్లయితే అద్భుతమైనటువంటి సంతోషం ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అద్భుతమైన కనెక్ట్ దేవునితో. చూడండి, దేవుని ఎదుట యోగ్యునిగాను, ప్రభువా నిజంగా నీ మాట నేను లోబడుతున్న ప్రభువా, ధైర్యంగా నిలబడగలం. రెండో చూడండి, సిగ్గుపడక్కర్లేని పనివానిగాను, నా దేవుడు నన్ను వాటి నుంచి విడిపించాడు. మూడో చూడండి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. సో వాక్యం విన్న తర్వాత సరి చేసుకున్నాను తండ్రి, చెప్పగలిగే కృప నాకు ఇచ్చావు. నా యేసయ్య నా బ్రతుకును మార్చాడు అని చెప్పగలిగే కృప నాకు ఇచ్చావు. అదే నువ్వు కరెక్ట్ లేకపోతే నువ్వు వాక్యం గురించి చెప్పలేవు. నువ్వు వాక్యం గురించి చెప్పాలంటే నువ్వు సరి చేయబడితేనే. గుడ్డివాడికి దారి చూపించలేడు, మంచివాడికి గుడ్డివాడికి దారి చూపిస్తాడు. పాపం అని శాపంతో నింపబడ్డ నీవు యేసు రక్తంతో కడగబడి విడుదల పొందుకొని, విమోచన పొందుకొని, ధైర్యం పొందుకొని, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా నువ్వు మార్చబడిన తర్వాత నీవు నా భయంకరమైన ఈ పాపం అనే ఊపి నుంచి ఏ దేవుడు, ఏ దేవత నన్ను విడిపించలేదు. నన్ను విడిపించిన దేవుడు, విడిపించినటువంటి దేవాది దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన రక్తముతో నేను విడుదల పొందుకున్నానని ఎంతమందికైనా స్వార్థ చెబుతావు, ఎంతమందైనా బంధకాలను విడిపిస్తావు. ఎప్పుడు ఇంత ధైర్యమైన సాహసం నీలో జరుగుతుందంటే వాక్యం ఎదుట నిన్ను సరి చేసుకుని వాక్యానికి లోబడినప్పుడు ఆ వాక్యం నీ నుంచి అనేక మందికి వెలుగునిస్తుంది. వాళ్ళకి చెప్పే విధంగా వారిలో చీకటి గుర్తించే జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి వారిని చెప్పి ఆ బంధకాల నుంచి, పాపం నుంచి, భయంకరమైన జీవితం నుంచి విడిపించగలుగుతావు. చెప్పులు కొట్టి దేవుని కనపరుస్తావా? హల్లెలూయా! అంత శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. పాపంలో కొట్టుకుపోతున్న నిన్ను పాపల్ని బయటకు తీసుకొచ్చి దేవుని ఎదుట నిలబెట్టి వారి పాపములను వారితో ఒప్పింపజేసి యేసు రక్తంతో కడగబడి ఆ వ్యక్తి ద్వారా ఎంత దుర్మార్గం, పాపము ఊరిలో, కుటుంబంలో, వంశంలో ప్రబలి తరతరములు ఏలుతుందో దాన్ని అన్నిటినీ తీసివేసేదానికి దేవుడు నువ్వు సరి చేసుకుని దేవునికి లోబడితే నిన్ను వాడుకున్నాడు దేవుడు. నీ ద్వారా ఈ బలమైన కార్యం జరిగింది. నీ ద్వారా ఈ బలమైన అద్భుత కార్యం జరిగింది. నువ్వు రక్షించబడకపోతే ఏమైందో, నువ్వు కరెక్ట్గా లేకపోతే ఏమైపోయిందో ఒకసారి పరీక్షించుకో. ఎప్పుడైతే వాక్యానికి లోబడతావో ఆ వాక్యం నీ ద్వారా పని చేయడం మొదలు పెడుతూ ఉంటుంది. ఆ వాక్యం నిన్ను సరి చేస్తుంది. ఆ వాక్యం ఇంకా అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. గట్టిగా చెవులు కొట్టి దేవుని కనపరుస్తారా? నువ్వు నాటబడితే, నిన్ను సరి చేసుకుంటే అనేకులు ఎందుకు చెప్పలేరు, ఎందుకు ప్రభు గురించి మాట్లాడలేరంటే వాక్యము లోపల లేదు కాబట్టే, ఆత్మీయమైన బలం వాళ్ళలో లేదు కాబట్టే. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి దేవుని వాక్యములు చూద్దాం. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు. నాలో దేవుడికి, వాక్యానికి విరోధమైనది ఏదన్నా ఉందంటే తొలగించుకొని వాక్యం ఎదుట ఆనందించి పరిశుద్ధుడిగా దేవుడి చిత్తము చేయుటకు సిద్ధమైన వ్యక్తిగా ఉండటకు సిద్ధపడగలుగుతావు. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డ? చూద్దాం ఇంకొక మాట. జాగ్రత్త పడతావు. ఇంకొక మాట, దేవుడిలో నాటబడితే నీలో ఏముంటుంది, మిమ్మల్ని మీరు కట్టుకుంటే ఏముంటుంది చూద్దాం. 16వ వాక్యం, అపవిత్రమైన వట్టి మాటలు విముఖుడవై ఉండుము. దేవుని వాక్యం ఏం చెప్తుందంట? నువ్వు కట్టబడ్డం మొదలుపెట్టే కొద్దీ, సంఘంలోకి వచ్చే కొద్దీ నీలో నుంచి ఏ లోక సంబంధమైన అపవిత్రమైన మాటలు వచ్చినా కూడా వాటిని బ్రేక్ చేయడం జరుగుతుందండి. అపవిత్రమైన వట్టి మాటలు విముఖుడవై ఉందుము. దేవుడు అంటున్నాడు, ఎక్కడెక్కడ ఏదేదో మాట్లాడుతున్నాయి, పాపిష్టి లోకంలో వెళ్తున్నావుగా, ఎంతోమంది నీ జీవితంలో పరిచయం అవుతున్నారు, జాగ్రత్త. ఎంత గొప్ప
దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి యేసు ప్రభు. సంఘంలో నాటబడితే, వాక్యానికి లోబడితే, ఆ వాక్యపు బోధలో ఏముంది తెలుసా? వ్యర్థమైనవి మాట్లాడకూడదు అని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడండి. అంతేకాదు, అట్టి మాట్లాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుదురు అంటున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే నువ్వు భక్తిహీనురాలుగా మార్చబడతావు, భక్తిహీనుడిగా మార్చబడతావు. బీ కేర్ఫుల్ అని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు తెలుసా ప్రియదేవుని బిడ్డారా? దేవుడి వాక్యంతో నింపబడినప్పుడు, మందిరంలోకి వెళ్ళినప్పుడు, ఆత్మీయంగా నిన్ను కట్టుకున్నప్పుడు, నేను మాట్లాడకూడదు, భక్తిహీనమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అని నీకు అద్భుతమైన దైవ జ్ఞానం వచ్చినప్పుడు నీ జీవితాన్ని నీవు వ్యర్థమైన మాటలతో కలుషితం చేసుకోవు, స్టాండర్డ్ అయిన వ్యక్తిగా ఉంటావు. నీ మాట, నీ నోటి మాట విలువైనదిగా ఉంటుంది. చూపలు కొట్టి దేవుని కనపరుస్తామా? అంతేకాదు, ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, అట్టి మాట్లాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. చూడండి, ఎక్కువగా ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు భక్తిహీనులని దేవుడు అన్నాడు. ఏం నేర్చుకున్నావంటే, అలాంటి జీవితం నాకు వద్దు ప్రభా అని నేర్చుకున్నాం. ఈ మాట కూడా చూడండి 17, కురుకు పుండు ప్రాకున్నట్లుగా వారి మాటలు ప్రాకును, వారిలో హోమేనైనను ఫిలేతుకు ఉన్నారు. వారు పునరుద్ధానమును గతించునని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసులను చెరుపుచున్నారు. ఈ మాట చూడండి, ఎక్కువ ఇష్టానుసారంగా మాట్లాడి లోక సంబంధమైన వాటిలో కలిసిపోవడం వల్ల ఆ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు తిరిగి ఈ వ్యక్తిని ఏం చేస్తారు తెలుసా? లోకంలో కలుపుకున్నారు. అందులో ఎవరున్నారంటే, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, హోమేనైనను ఫిలిమేను అనేటువంటి ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు లోక సంబంధమైన సమాసం ఎక్కువ చేసి, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి అనే విషయంలో ఫెయిల్యూర్ అయిపోయి వాళ్ళు చెడిపోవడమే కాకుండా కొంతమంది విశ్వాసాలు కూడా చెడగొట్టినారు. ఎందుకంటే వీళ్ళు వాక్యంలో కట్టబడలేదు, లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడ్డారు. దేవుని లేఖనం ఏం చెప్తుందో ఆ లేఖన చొప్పున మనం ఎందుకు జీవించకూడదని భయం కలిగి జీవించలేదు. అందుకే నీ ఆత్మీయ జీవితంలో నీకు ఇచ్చిన రక్షణను పోగొట్టుకోకూడదు. నువ్వు చనిపోయేంత వరకు నీ రక్షణను కాపాడుకున్నప్పుడే పరలోకానికి ఎత్తబడతావు. చెప్పులు కొట్టి దేవుని కనపరుద్దామా? ఇలాంటి వారి గురించి ఇప్పుడు కూడా కొంతమంది దేవుని నమ్ముకోవడం లేదండి. నమ్ముకున్న వాళ్ళు కూడా కొంతమంది దేవుని విడిచిపెట్టారు తెలుసా? వీళ్ళు లోకముతో నింపబడిన వాళ్ళే. అందుకే చాలా జాగ్రత్త కూడా, రక్షించబడిన నీవు లోక సంబంధివి కాదు, పరలోక సంబంధం అనే మాట జీవితకాలం అంతా గుర్తుపెట్టుకొని ప్రభుతో జీవించాలండి. ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా. 19వ వాక్యం, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అన్నది. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుంచి తొలగిపోవలను. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. ఈ మాట చూడండి, ఆయన దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. మన ఆత్మీయ జీవితం కూడా నిలకడగా ఉండాలి అంటే అపోస్తుల బోధ మీద కట్టబడిన వారై వెనుతిరగకుండా ఉన్నట్లయితే మన జీవితంలో మనము ఘన విజయాన్ని పొందుకుంటాం. ఆయన లేఖనము చెప్తుంది, ఆకాశము భూమి గతించిన కూడా ఆయన మాట, ఒక్క మాట కూడా పొల్లుపోదు. ఈరోజు నువ్వు గమనించండి, ఆ వాక్యం మీద నువ్వు ఎప్పుడైతే కట్టబడడం మొదలు పెడతావో నీ జీవితము ఎంతో దీవెనకరంగా ఉంటుంది. దేవుడు ఉచితంగా నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన రక్షణను పొందుకున్న తర్వాత దేవుడి మాటలు ఏమున్నాయో ఆ మాటల మీద నీ జీవితము కట్టబడితే నీ జీవితము వెలకట్టలేనిది, ఎంతో పరిశుద్ధమైంది, ఎంతో విశ్వాస సంబంధమైంది, ఎంతో పరలోక సంబంధమైంది. నిజముగా దేవుడి శక్తి నీ జీవితం. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినమున వాక్యమైన ప్రతి బిడ్డను కంటికి రెప్పవలె కాచి కాపాడండి. క్రీస్తు మాటల యందు, క్రీస్తు బోధ యందు కట్టబడిన వారే నాయన నీకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి. యేసు క్రీస్తులో కట్టబడితే ఏం జరుగుతుందో నాయన వారి ద్వారా ప్రపంచానికి తెలియజేసి దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఇచ్చిన రక్షణ ఏ బిడ్డ కూడా విడిచిపెట్టకుండా దాన్ని కాపాడుకుంటూ క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారై వర్ధిల్లుతూ అభివృద్ధి పొందుతూ పరిశుద్ధులుగా అద్భుతమైన క్రీస్తు స్వరూపంలోకి మార్చబడిన ఆయన దేవుని జ్ఞానమును, దేవుని భయమును, దేవుని పవిత్రతను, దేవుని పరిశుద్ధతను, దేవుని నీతిని ఎరిగిన వారై స్థిరలై నాయన కదలని స్థిరులై నీ కొడుకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని యేసు పేరుతో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రియదేవుని బిడ్డలారా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కాడికి గొప్పవాడు. చెప్పులు కొట్టి దేవుని కనపడదామా? ఆమెన్.